ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర పంచారామ క్షేత్రాలలో మొదటిదైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయానికి పౌరాణికంగా విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలువైపులా బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ కృష్ణా నది మిగతా చోట్లలా కాకుండా ఉత్తరవాహిగా ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం దేవతలు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఈ లింగం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో అర్చకులు భయపడి దానికి పెరుగుదలను ఆపడానికి తలపై మేకును కొట్టారు. ఆ సమయంలో శివలింగం రక్తం చిరిమింది. ఆ ఎర్రటి చారికలు ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివలింగం దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అర్చకులు నిలుచొని లేదా మెట్లెక్కి మాత్రమే అభిషేకం చేయగలరు. ఈ ఆలయంలో 18 అష్టాదశ పీఠాల్లో ఒకటైన బాలచాముండికాదేవి కొలువై ఉన్నారు. కుమారస్వామి రాక్షసుని సంహరించినప్పుడు అతని గొంతులోని ఆత్మలింగం ముక్కలై పంచారామ క్షేత్రాల్లో పడిందని పురాణాలు చెబుతాయి. ఈ తొలి ఏకాదశి లేదా కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. పంచారామాలలో మొదటిదైన ఈ ఆలయాన్ని మీరు చూసారా? ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి.